సందర్భంలో నేను సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూ వెళ్ళాను. నేను ఇంటర్వ్యూ వెళ్ళడానికి కేవలం నా హిస్టరీ మార్కులే కారణం అండి. నాకు హిస్టరీ ఆప్షనల్లో 65%, మీకు తెలుసు 65% సివిల్ సర్వీస్లో అంటే చాలా ఎక్కువ, బహుశా ఐఎస్ వస్తాయి. నాకు 65% వచ్చాయండి హిస్టరీలో. నా జిఎస్ మార్కులు చాలా వర్స్ట్. సెకండ్ ఆప్షనల్ చాలా చండాలంగా వచ్చాయి మార్కులు. కేవలం హిస్టరీలో అబ్నార్మల్ స్కోర్ చేయడం, బహుశా ఇండియా టాప్లో 1 or 2లో నేను ఉండొచ్చు. కేవలం నా హిస్టరీ నన్ను సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూ వరకు తీసుకెళ్ళింది. అయితే సర్వీస్ రాలేదు. నో రిగ్రెట్స్, ఎందుకంటే కేవలం హిస్టరీ తప్ప నాకు ఏది సరిగా రాలేదు కాబట్టి. అదే సంవత్సరము నేను గ్రూప్ 1 మెయిన్స్ ఏదైతే రాశానో ఏపీపీఎస్సీలో, హిస్టరీలో నన్ను డిస్క్వాలిఫై చేశారండి. సేమ్ ఇయర్, తేడా లేదు. నేను ఆల్రెడీ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, తర్వాత నేను పిహెచ్డి ఇవన్నీ కూడా జరిగాయి. ఆ రోజుల్లో మనకు పేపర్కు 40%, ఇప్పుడు అగ్రిగేట్గా 40% అంటే తక్కువ వస్తే డిస్క్వాలిఫై, అప్పుడు పేపర్ వైజ్ డిస్క్వాలిఫై ఉండేది. హిస్టరీలో నన్ను డిస్క్వాలిఫై చేశారు. 150 మార్కులకు 58 మార్కులు వేశారు. 40% రాలేదు, డిస్క్వాలిఫైడ్. సో అదర్ పేపర్స్ ఆర్ నాట్ ఇవాల్యుయేటెడ్. రీజన్ ఏంటి? నేను యూపీఎస్సీలో ఇండియాలో టాప్ మోస్ట్ మార్కులు తెచ్చుకున్నటువంటి వ్యక్తిని ఏపీపీఎస్సీలో ఈ సమస్య ఎప్పటి నుంచో ఉందండి. ఇప్పుడు తెలంగాణ విద్యార్థులు రోడ్లపైకి వచ్చి న్యాయస్థానానికి వెళ్ళి చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న లోపాలు బయటకు వస్తున్నాయి. అప్పుడు సైలెంట్గా వెళ్ళిపోయేవాళ్ళము. ఏమీ చేయలేనటువంటి స్థితికి నేను అనలైజ్ చేస్తే నాకు గుర్తుంది ఒక ప్రశ్న. నేను మిడివల్ ఇండియన్ హిస్టరీ గురించి రాసేటప్పుడు జిజియా పన్ను పైన